యాక్చువల్‌గా ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో హ్మ్. బయటకొచ్చింది. అయితే హ్మ్. ఇప్పుడు ఎందుకు మళ్ళీ న్యూస్ వచ్చిందంటే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఓకే. మళ్ళీ డాక్టర్ నమ్రత వాళ్ళ కొడుకు ఆహ్, ఆయన జయంత్ కృష్ణ ఆయన అడ్వకేట్ కూడా ఓకే. వీళ్ళిద్దరిని లేటెస్ట్‌గా అరెస్ట్ చేసిందనమాట. వీళ్ళతో పాటు ఇంకొక 24 మందిని కూడా అరెస్ట్ చేసింది. స్టాఫ్‌నా? అంటే సమ్ టెక్నీషియన్స్, డిఫరెంట్ ఏజెంట్స్ డిఫరెంట్. దాన్నేమంటారు ఎంబ్రయాలజిస్టు హ్మ్. వీటి రిలేటెడ్‌గా ఉన్న వాళ్ళందరిని కూడా ఈడీ కూడా అరెస్ట్ చేసింది. హ్మ్. అది అందుకని ఇప్పుడు మళ్ళీ న్యూస్‌లోకొచ్చింది. సో, అసలు ఈడీ ఎందుకు దీంట్లోకి ఎంటర్ అయింది? అట్లాగే అసలు ఈ కేసు ఆహ్, హ్మ్. బేసిక్‌గా ఈ కేసు ఎలాంటిది? ఎలా చేశారు ఫ్రాడు? హ్మ్. దాని తర్వాత ప్రెజెంట్ పరిస్థితి ఏంటి? మామూలుగా మనకి ఇలాంటివి జరిగినప్పుడు పెద్ద ఎత్తున సెన్సేషన్‌లు అవుతాయి. తర్వాత ఆ కేసు ఏమైంది అవును. ఎవడికి తెలీదు. వాళ్ళు మెల్లగా దాని నుంచి బయటికెళ్ళిపోతా ఉంటారు. అవును. అసలు వాళ్ళకి శిక్షలు పడ్డాయా లేదా అనేది ఫాలో అప్ అనేది ఏముండదు. అవును. కాకపోతే దీంట్లో ఫాలో అప్ ఉంటున్నట్టుగా కనబడుతుంది హ్మ్. మనకి ఇప్పటి వరకైతే. సో, ప్రెజెంట్ ఆహ్, ఈ కేసు పరిస్థితి ఏంటి? గతంలో ఏం జరిగింది? యాక్చువల్‌గా ఇది గోపాలపురం పోలీసులు ఫస్ట్ కేసు నమోదు చేశారు. అంటే ఒక రాజస్థానీ కపుల్ ఎళ్లి హ్మ్. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఇట్లా మేము యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో బిడ్డ కావాలని వెళ్ళాము. మా భర్త వీర్యం తీసుకొని వాళ్ళు వేరే ఆమెకిచ్చి దాన్నేమంటారు సర్రోగేసీ ద్వారా హ్మ్. బిడ్డని కనిస్తామని చెప్పారు. అలాగే బిడ్డనిచ్చారు 9 నెలల తర్వాత. ఇస్తే మాకెందుకో అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించాం. డీఎన్ఏ టెస్ట్ చేస్తే అది మా భర్తది కాదు. అది ఎవరిదో మాకు తెలీదు. హ్మ్. సో, అని మోసం చేశారు. మేము దాదాపు 20,00,000, 30,00,000 ఇచ్చాము అనేది వాళ్ళు చెప్పారు. హ్మ్. అక్కడి నుంచి వాళ్ళు రైడ్ చేస్తే దాదాపు 50 ఫైల్స్ దొరికాయి. అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ బ్రాంచులున్నాయి. ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రకాలండి. బిడ్డలు కావాలనుకున్నోళ్ళు 2 రకాలుగా ఉంటారు. హ్మ్. ఒకటి వీళ్ళు కనుక్కోలేని పరిస్థితుల్లో ఐవీఎఫ్ ద్వారా అంటే హ్మ్. ఆమె అండము, ఇతని వీర్యము కలిసి బయట ఇది చేసి ఫెర్టిలిటీ దాన్ని ఫెర్టిలైజ్ చేసి హ్మ్. తర్వాత ఈమె గర్భంలోకి ఎక్కిస్తారు. హ్మ్. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏందంటే తమ బయలాజికల్‌గా ముఖ్యంగా హస్బెండ్ కి ఆహ్, సంబంధించి ఉండాలి అని చెప్పి సరోగసీ. హ్మ్. సరోగసీ అంటే వేరే మహిళ ఇతని వీర్యాన్ని తను తీసుకొని తను బిడ్డను గనిస్తది. హ్మ్. ఇది సరోగసీని ఇది కమర్షియల్ సరోగసీగా మామూలుగా కమర్షియల్ సరోగసీ అనేది ఎప్పటినుంచో బ్యాన్ ఉంది. కానీ వీళ్ళు కమర్షియల్ సరోగసీగా మారిపోయి వాళ్ళకి 20,00,000, 30 ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడు. వాళ్ళ వైఫ్‌కి ఎవరో ఆఫర్ ఇచ్చారంట. హ్మ్. ఆమె 15,00,000 ఇస్తామన్నారంట. ఓకే. ఆహ్, వాళ్ళ వైఫు ఇంట్రెస్ట్ చూపించిందంట. హ్మ్. మనం ఏముంది ఒక బిడ్డని గానిచ్చేస్తే 15,00,000 వస్తాయి గదా! అవును. అనిందంట. కానీ ఇతనికి కొంత ఇబ్బందయ్యి అవును. ఎందుకులే రిస్క్ అని గదా! చెప్పి ఆపాను అని హ్మ్. చెప్పాడు. అంటే ఇలాగ ఆఫర్‌లొస్తున్నాయన్నమాట. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండేవాళ్ళు గూడా ఎన్ఆర్ఐలు గూడా ఇక్కడికి హ్మ్. వస్తున్నారు. అంటే ఇండియన్ దీంట్లో బిడ్డని కనుక్కొని వెళ్దాం. అవును. సో, ఇలాంటిది ఉండడం వల్ల ఏమైందంటే ఒక 2 ఇయర్స్ బ్యాకు కొత్త చట్టం తీసుకొచ్చారు. సరోగసీ చట్టం. అదేంటంటే కమర్షియల్ సరోగసీని బ్యాన్ చేశారు. సరోగసీ తల్లి బంధువై ఉండాలి. ఎవరినో కొత్తోళ్ళు కొనిస్తే కుదరదు. హ్మ్. సొంత బంధువై ఉండాలి. ఆమెకు ఆల్రెడీ పిల్లలు పుట్టుండాలి. ఈ తల్లి ఎవరైతే బిడ్డలు కావాలనుకుంటుందో ఆ తల్లికి బిడ్డలు పుట్టలేని పరిస్థితి ఉండాలి. అవును. పూర్తిగా. అన్ని లక్షణాలుండి బిడ్డల్ని కనుక్కోగలిగిన లక్షణాలుంటే సరోగసీ కుదరదు. హ్మ్. ఇలాగ కొన్ని రూల్స్ తెచ్చింది. హ్మ్. దాంతో ఇప్పుడేమైందంటే, ఈ రూల్స్ ఉన్నాయి గాబట్టి, లీగల్‌గా సరోగసీ చేయలేరు గాబట్టి, హ్మ్. ఇల్లీగల్‌గా జేయటం మొదలుపెట్టారు. హ్మ్. వీళ్ళేం జేస్తున్నారంటే, ఎవరినన్నా కొంత యంగ్‌గా ఉండే స్త్రీలను పట్టుకోవడం, ముఖ్యంగా హ్మ్. హాస్పిటల్స్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటారు. అవును. అక్కడ ఏజెంట్‌లు పెడతారు. అవును. సో, ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళకి మెల్లగా అప్పరిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అవునవును. ఇలాంటోళ్ళొస్తుంటారు. అమ్మా నువ్వు ఏం లేదు బిడ్డని గానిస్తే ఏ స్థాయిలో ఎళ్ళిపోయిందంటే, ఎంత ఘోరమంటే 90,000కి కూడా బిడ్డను గానిచ్చిన ఎందుకంటే చాలా మంది పేదోళ్ళుంటరు. అస్సలు వాళ్ళకి లేనోళ్ళుంటారు తినడానికి కూడా. ఉండరు. అలాంటోళ్ళు ఏం జేస్తారు? పోనీ అని జెప్పి బిడ్డని గానిస్తే వాళ్ళకి 90,000 అవును. ఇచ్చిన సంఘటనలు గూడా అంత దారుణమైన ఇదనమాట.